తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. మీ ఇద్దరిలో మీ హస్బెండ్ మీరు ఇద్దరిలో ఎవరు ప్రేమించారు, ఎవరు ప్రేమించాల్సి వచ్చింది? అలాగంతా ఏం లేదండి. ఇద్దరు బాగా అండర్స్టాండ్ చేసుకున్నాము. బాగా 6 years పట్టు బాగా తెలుసు ఇద్దరు. ఓకే ఓకే. సో ఆయనకి మా ఫ్యామిలీ తెలుసు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటన్నది తెలుసు. ఎందుకంటే ఇద్దరు సిస్టర్స్కి మీకు అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా? అప్పుడు అన్నీ చేసేసాను కదండి. ఇప్పుడు అదే అప్పట్లో సిస్టర్స్ అన్నీ మీరే. మరి లేకపోతే చదువు మానుకొని ఎందుకు రావాలండి? మనం పని చేస్తేనే ఫ్యామిలీ కొంచెం సెటిల్ చేయగలుగుతామన్న ఒక దాని మీదే కదండి. సో వాళ్ళందరికీ సెటిల్ చేసేది అవన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయన ఇంటికి సంబంధించినంత వరకు కూడా నాకు తెలుసు. సో బేసిక్గా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇంకా నీకు ఎవరు దొరకరు, నాకెవరు దొరకరు, రా ఇద్దరు చేసుకుందాం. ఇంకా చెప్పారండి అసలు సూపర్ మీరు. అంతే కదండి. సార్ చూడాలి బాగుంటుంది ఎట్లా చెప్తారు. అంతే కదండి. సూపర్. అసలు ఎక్కడ పరిచయం ఇద్దరికి? అది కామన్ ఫ్రెండ్స్ అండి. కామన్ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ తో మేము కూడా కలిసేవాళ్ళం. ఫీల్డ్ సంబంధం లేదు కదా? ఉన్నారండి. ఆయన కొన్ని సీరియల్స్ అయితే చేస్తున్నారు తమిళ్లో. ఆ తర్వాత రైటర్ కూడాను, ఒక 2-3 స్క్రిప్ట్స్ అయితే రాస్తున్నారు. ఆ తర్వాత యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. కానీ మెయిన్ అయితే అది కాదండి. మా మావయ్య గారిది బిజినెస్ ఉంది, ఎక్స్పోర్ట్స్. మా బావ ఏమో కాలిఫోర్నియాలో ఉంటారండి. మా ఆయన వాళ్ళ అన్నయ్య గారు కాలిఫోర్నియాలో ఉంటారు. ఆయన అయితే అక్కడ యూరోపియన్ కంట్రీస్ చూసుకుంటారు. మా మావయ్య మా ఆయన ఇక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ అండి. అయితే ఆ బండిల్స్ అండి, మెటీరియల్ బండిల్స్, అది కార్గో చేయడం, షిప్మెంట్ చేయడం, అవన్నీ ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఈయన మా మావయ్య గారు చూసుకుంటారు. సో ఇది మెయిన్ చేస్తున్నారు. కానీ ఆయనకి అది ప్యాషన్, మంచి ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంది. అండ్ సో కానీ మేమిద్దరం ఎప్పుడు కలిసి పని చేయలేదు. అదే అడగబోతున్నాను. మేమిద్దరం కలిసి పని చేసి అలా కాదండి. జస్ట్ కామన్ ఫ్రెండ్స్తో అలాగా ఒక ఫ్రెండ్గా పరిచయం అంతే. ఏమైనా మూవీస్ చేస్తున్నారా ఇప్పుడు? ఆఫ్ కోర్స్ అండి, ఒక 2-3 మూవీస్ చేస్తున్నానండి. ఒకటి ఒకటి వచ్చేసి మాచర్ల నియోజకవర్గం అని మన నితిన్ గారు మూవీ, ఆ మూవీ ఒకటి చేస్తున్నాను. ఆ తర్వాత మన లక్కీ మీడియా బెక్కం వేణుగోపాల్ గారిది ఒక మూవీ, తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్లీ తెలంగాణ స్పీకింగ్ లేడీ, ఒక పటేల్ అమ్మ అని ఒక క్యారెక్టర్, అది చేస్తున్నాను. మొత్తం తెలంగాణ మాట్లాడతారా? లాంగ్వేజ్ అంతా తెలంగాణ అసలు ఫస్ట్ టైం ఏమో. ఫస్ట్ టైం అండి. సో అదొక మూవీ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక మన కరుణ కుమార్ గారు డైరెక్టర్ ఉన్నారు కదండి, ఆయన పక్కన పేరుగా ఒక గౌతమ్ అనేసి కొత్త డైరెక్టర్ అనమాట. గౌతమ్ కార్తిక్ అని ఇద్దరు డెబ్యూ డైరెక్టర్స్, వాళ్ళతో పాటు ఒక మూవీ అయితే అది నడుస్తుంది. అలాగే ఇంకా కన్నడ కిషోర్ గారితో ఒక మూవీ, యాదగిరి గారు డైరెక్షన్లో, అది ఒక మూవీ చేశాను. అది అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. రిలీజ్కి కూడా సిద్ధం అవుతుందండి. రిలీజ్కి సిద్ధం అవుతుంది. ఇంకొక 2-3 మూవీస్. ఇవన్నీ తెలుగు? అంతా తెలుగే. తమిళ్లో కూడా ఏమన్నా? తమిళ్లో ఒక మూవీ చేస్తున్నానండి. అది జై అని ఒక హీరో ఉన్నారు అక్కడ తమిళ్లో, అది కూడా డెబ్యూ డైరెక్టరే. సో ఆయనది ఒక మూవీ, కలెక్టర్ క్యారెక్టర్ అండి. అది అంటే నిజంగానే అలాంటి ఒక కలెక్టరు ఒక విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆవిడ మిస్సింగ్ కేస్ అండి. ఇప్పటి వరకు ఆవిడ ఉందా, చనిపోయిందా అన్న వివరం అయితే తెలియలేదు రియల్గా. బట్ ఈ మూవీలో ఏంటంటే ఆ క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని, బట్ ఈ క్యారెక్టర్ చనిపోతుంది అనమాట, అంటే చంపేస్తారనమాట. అలాంటి ఒక ఇది అనమాట. ఓకే. ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా మీకు? చాలా ఉన్నాయండి, ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. ఇంతవరకు అయితే పెద్దగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా పెద్దగా ఏం చేయలేదేమో నాకు అనిపిస్తుంది. సో చాలా రోల్స్ ఉన్నాయి, డ్రీమ్ రోల్. తప్పకుండా మీరు అనుకున్న అన్నీ చేయాలి త్వరలోనే. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? అందరూ ఇష్టమేనండి నాకు. బికాస్ ఒక్కొక్క మూవీ చూసినప్పుడు ఆ క్యారెక్టర్లో లీనమైపోతాం కదండి. ఇంకా అబ్బా ఈయనే గ్రేట్ అని అనుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ మూవీ వచ్చి ఆ మూవీ క్యారెక్టర్లో ఆ హీరోని చూసినప్పుడు అబ్బా ఏం చేశారండి అని అనిపిస్తుంది. ఎంత బాగా చెప్తున్నారు అసలు. లేదండి, అదే నిజం. ఎవరిని వీళ్ళు ఇష్టం, వీళ్ళు మాత్రమే నేను చూస్తానన్నంత వర్షిప్ అయితే పట్ల కూడా లేదండి. ఇష్టమైన డైరెక్టర్ పోనీ? అంటే కొంతమంది మూవీస్ మనం ఎక్కడో కనెక్ట్ అయిపోతాం కదండి బాగా. నాకు ఏంటంటే ప్రతి ఫ్రేమ్
బ్యూటిఫుల్గా చూపించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఒక డ్రాయింగ్ లాగా చూపించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సో ఆ విధంగా అయితే సంజయ్ లీలా బన్సాలి. తెలుగులో గుణశేఖర్ గారు, ఆయన మూవీస్ ప్రతి మూవీ చూడండి అలా ఒక ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీకు అలా ఒక బొమ్మ రాసేసి గీసేసి పెట్టిన ఒక బొమ్మలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఓకే, మీకు బాగా నచ్చిన మూవీ ఏది? నేను వర్క్ చేసింది మీరు దాంట్లో వర్క్ చేసింది కాకుండా రెండు చెప్పండి. నాకు చాలా ఇష్టమైన మూవీ నేను చేసింది సొగసు చూడతరమా అండి. సొగసు చూడతారు, గుణశేఖర్ గారిది. నరేష్ గారు కదండి? నరేష్ గారు, సీనియర్ నరేష్ గారు. అదే. సో ఆ మూవీ నా కెరియర్లో నేను చేశానని చాలా గర్వంగా చెప్పుకునే మూవీ అయితే ఆ మూవీ అండి. నాకు చాలా ఇష్టం అనమాట. మీరు చాలా బాగా కనిపిస్తారు. అవునండి కదా. అవును, గుణశేఖర్ గారు అండ్ మన డిఓపి వచ్చేసి గుణశేఖర్ గారు అండి ఆ మూవీకి. ఓకే, నాకు అంత ఐడియా లేదండి, కొట్టకండి ఇప్పుడు. నాకు నిజంగా తెలియదు ఆయన డైరెక్టర్, కానీ నాకు ఆ మూవీ చాలా ఇష్టం. ఎందుకంటే ఆ మూవీలో మీరు బాగుంటారు. అఫ్ కోర్స్ యమలీలలో కూడా బాగుంటారు. నేనే చెప్పాను కదా నరేష్ గారని. అవునా? చూడకపోతే ఎట్లా చెప్తాను నేను నరేష్ గారని కదా? అవునా కాదా చెప్పండి. నరేష్ గారు అని చెప్పానా చెప్పలేదా? నాకు కొంచెం టైం ఇవ్వండి, ఇది డైజెస్ట్ మీరు ఇద్దరు యాక్ట్ చేశారు. ఒక్కటి మాత్రం గుణశేఖర్ గారు వినకూడదు, పాప మనిషి చచ్చిపోతాడు. అయ్యో, నేను డైరెక్టర్స్ ఇష్యూలో ఏ మూవీకి ఏ డైరెక్టర్ చాలా పూర్ అండి. నాకు ఇద్దరు తెలుసు, హీరో తెలుసు, హీరోయిన్ తెలుసు, స్టోరీ తెలుసు, అంతే తెలుసు. నాకు నిజంగా ఇష్టమైన మూవీ అండి. ఆ మూవీలో మీరు చాలా బాగుంటారు. ఓకే, నరేష్ గారు అని చెప్పానా లేదా చెప్పండి. మీరు బాగుంటారని చెప్పానా లేదా? మరి అందులో సాంగ్ కూడా బాగుంటుందండి, సొగసు చూడతరం అనే టైటిల్ సాంగ్ కూడా చాలా ఇష్టం. ఏం చెప్పినా హైలైట్ అది పడిపోయింది. ఇంకేం చెప్పినా మీరు వినరు. నేను వినడం కాదు, ఆయన ఇప్పుడు మీరే ఈ బిట్ కట్ చేసి గుణశేఖర్ గారికి పంపించేలాగున్నారు. లేదండి ఆ తప్పు చేయను. మీరు యాక్ట్ చేసినవి కాకుండా వేరే మూవీస్ అంటే ఏది ఇష్టం? కలేజా, మహేష్ బాబు గారు. త్రివిక్రమ్ గారిది. మళ్ళీ మీకు తెలియదేమోనని ముందుగా చెప్పేస్తున్నాను. నాకు అక్కడ మహేష్ బాబు, అనుష్క మాత్రమే వాళ్ళిద్దరే తెలుసు. కానీ నిజంగా మంచి మూవీ అండి, మంచి కామెడీ మూవీ. మహేష్ బాబు గారి డైలాగ్స్ అన్ని పంచులు ఇమ్మీడియట్గా ఒకదాని తర్వాత ఒకటి టప్ 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 అని వేసేస్తారు ఆయన. అంటే ఆ కాన్సెప్ట్ ఒక ఊరికి సంబంధించిన పిల్లల్ని కాపాడే, వాళ్ళని కాపాడే, అది ఓకే. మీరు చెప్పండి మీకు ఎందుకు నచ్చిందో. ఇప్పుడు దేవుడు అనేవాడు ఎక్కడో బయట లేదు, నువ్వే దేవుడు. నువ్వు మంచి అనుకుంటే నువ్వే దేవుడు, మంచి చెయ్యాలనుకుంటే నువ్వే దేవుడు. దేవుడు అనేది ఎక్కడో బయట వెతకాల్సిన అవసరం లేదనేది చాలా లోపల డీప్గా చూస్తే ఫిలాసాఫికల్గా చాలా డెప్త్ ఉన్న మూవీ అండి అది. బయట అట్లా మీరు చెప్పిన ఈ విషయాలు కనబడతాయి కానీ నిజం అది కాదండి. ఆ మూవీలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కడు శివుడే. అంటే అనుకోసామి జరుగుతుంది అంటారు కదండి, అవి మన కోసం కాదండి, ఎదుట వ్యక్తి కోసం. కానీ అది కంప్లీట్గా అనుకోవాలి, గట్టిగా అనుకోవాలి, చాలా గట్టిగా అనుకోవాలి, తప్పకుండా జరుగుతుంది. అది చాలా విషయాలు ఉన్నాయిలేండి, బట్ బయట చూస్తే అది ఫ్రాక్షన్స్ అట్లాగే కనబడతాయి. అది ఈ మూవీయే కాదండి, త్రివిక్రమ్ గారిది మీరు ఏ మూవీ తీసుకున్నా లోపల ఆధ్యాత్మిక విషయం ఒకటి ఉంటుందండి. అదే మెయిన్ పాయింట్ అయి ఉంటుంది. ఆయన ఎంత డీప్ థాట్ ఉన్న వ్యక్తి అనేది చాలా తక్కువ మందికి అర్థమవుతుందండి. ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ కాదండి, వన్ ఆఫ్ ద బెస్ట్ థాట్ ప్రొవోకింగ్ డైరెక్టర్ వీ హ్యావ్ టుడే. త్రివిక్రమ్ గారి మూవీలో ప్రతి మూవీలో కూడా అండి ఎక్కడో ఒక చిన్న ఆధ్యాత్మికమైన ఒక పాయింట్ ఉంటుంది, ఒక ఫిలాసాఫికల్ థాట్ ఉన్న ఒక పాయింట్ ఉంటుంది, దాని చుట్టే కథ ఉంటుంది. కానీ ఆ కథ చాలా ఎంటర్టైనింగ్గా, చాలా హ్యాపీగా రన్ అవుతూ వెళ్ళిపోతుంది. బట్ నిజం చెప్పాలంటే అండి అది ఎమోషనల్గా చాలా డీప్గా ఏదో ఒక పాయింట్ టచ్ చేస్తూ వెళ్తుంది. మీకు జనరల్గా డెప్త్ ఉన్న మూవీస్ చూడడం ఇష్టమా, కామెడీ మూవీస్ చూడడం ఇష్టమా, యాక్షన్ మూవీస్ చూడడం ఇష్టమా, ఏది ఇష్టం? అదేనండి, డిపెండ్స్ మై మూడ్ అండి. ఇప్పుడు మనం ఇలాగే ఉండం కదండి, కొన్ని సమయాల్లో మనకు డల్గా అనిపిస్తుంది. అలాంటి టైంలో విల్ ఫీల్ లైక్ వాచింగ్ కామెడీ మూవీస్. ఓకే. కొన్ని టైమ్స్ మనం చాలా న్యూట్రల్గా ఉంటాము, ఇటు హ్యాపీ కాదు అటు సాడు కాదు,
అని పరబ్రహ్మం అన్నట్టు ఉంటాం మనం. అలాంటి టైంలో ఫిలాసాఫికల్ మూవీస్ చూస్తాం. అది డిపెండ్స్ ద మూడ్ అండి, అంతే. ఓకే. మీ పాపకి మీరు చేసిన మూవీస్లో ఏది ఇష్టం? అది పెద్దగా చూసింది లేదండి ఏ మూవీస్. అసలు ఏది చూడలేదు. ఆహా. ఎందుకు? అంటే ఫస్ట్ థింగ్ తెలుగు అర్థం కాదు పాపకి. కొంచెం కొంచెం ఇప్పుడే నేర్పిస్తున్నాను. అంటే నేను మాట్లాడడం మొదలుపెట్టి తను కూడా రిప్లై ఇలా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక 1 year గా ఈ మన పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం అలా అలవాటు చేశాను. మళ్ళీ మూవీస్ మొత్తం చూసి అర్థం చేసుకునే అంత ఇది తెలీదు అయితే. అండ్ దాని గురించి ఆలోచించలేదు కూడా ఇప్పుడు మీరు అడిగేదాకా. నెక్స్ట్ చూపించండి తప్పకుండా. ష్యూర్ అండి. మమ్మీ మూవీస్ పాప చూడాలి కదా. తనే వచ్చి అడిగినప్పుడు తప్పకుండా. అంటే తనకి ఎన్ని చేశారో తెలుసా అసలు? ఆహా, తెలియదు. అది కూడా తెలియదు. దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేసుకోమండి. ఇంట్లో ఉంటే ఇట్స్ కంప్లీట్లీ ప్రైవేట్ లైఫ్ అండి. అంతే. విల్ డిస్కస్ అబౌట్ స్టడీస్ పాపది, లేదా బయట ఎక్కడికి వెళ్దాం అన్నది, లేదా ఆ రోజు ఏవైనా మ్యాటర్స్, కరెంట్ అఫైర్స్, దేని గురించి న్యూస్ ఛానల్స్ పెట్టుకుని అలా గడిచిపోతుంది అంతే. న్యూస్ ఛానల్స్ చూస్తారా రెగ్యులర్? ఆఫ్ కోర్స్ అండి, రెగ్యులర్గా అంటే నాకు టైం దొరికిన. అదే వాట్ ఐ మీన్, టైం దొరికినప్పుడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.